హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ప్రైస్ చూసుకున్నట్టయితే ఓన్లీ 9000 ఉంది. 9000లో మీకు దొరికేది ఏంటి అంటే దీనిలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, దాంతోపాటే పంచ్ హోల్ డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే అండర్ 10,000 బడ్జెట్లో డీసెంట్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసుకోవచ్చు. అంటే మనకు దీనిలో మళ్ళీ 5000 mAh బ్యాటరీ కూడా దొరుకుతుంది కదా. సో ఎవరైతే 10,000 లో బడ్జెట్లో ఒక ఫుల్ హెచ్డీ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ వీడియో అనేది అన్బాక్సింగ్ చేసేసాను. దాని తర్వాత ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి వీడియో మధ్యలో మీకు దీనికి నేను ప్రైస్ రివీల్ అవ్వలేదు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ని అయితే స్కిప్ చేసేయండి. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 11 2022 మొబైల్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, పంచ్ హోల్ డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు యూస్ చేయడం జరిగింది. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. దీనిలో మనకు యూనిసాక్ T610 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. సో మరి చూద్దాం. ఈ ప్రాసెసర్ నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంటుందని చెప్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5000 mAh బ్యాటరీ ఉంది. టైప్ సి ఛార్జర్ ఉంటుందని చెప్తున్నారు. సినిమాటిక్ DTS ఆడియో ప్రాసెసింగ్ ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసి మొబైల్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ని ఇలా మనం ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేసేసారు ఒక కవర్లో. దీని సైడ్ తీసినట్టయితే దీని లోపల వైపు మనకు ఈ బ్యాక్ కేసు, దాంతోపాటే ఇక్కడ ఇదేంటిది టైప్ సి కేబుల్. ఓకే, టైప్ సి కేబుల్తో పాటు ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ ఛార్జర్ స్పీడ్ గురించి మాట్లాడినట్టయితే మనకు 5 watts 2 ampere ఛార్జింగ్ స్పీడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఇది తక్కువ స్పీడ్ తోటే ఛార్జ్ అవుద్ది. నెక్స్ట్ దీని లోపల మనకు ఒక $1 ఇచ్చారు. దాంతోపాటు సిమ్ ఎజెక్టర్ ఇచ్చారు. ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే మనకు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. ఈసారి ట్యాంపర్డ్ గ్లాస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. మరి దీనికి ఒక కవర్ ఉంది. ఈ కవర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసినట్టయితే మొబైల్ అనేది చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 2 కెమెరా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మరి డిజైన్ బాగానే ఉంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. సో దీనిలో మరి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేసేసారు. దీనికి ప్రత్యేకత సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. ఇటువైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రేని ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సిమ్ ట్రే. మనం దీనిలో ఒక సిమ్, దాంతోపాటు ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ కింది వైపు గురించి మాట్లాడినట్టయితే నాయిస్ క్యాన్సలేషన్, స్పీకర్ గ్రిల్స్, దాంతోపాటు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. మరి 3.5 mm జాక్ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మొబైల్ని బూట్ చేసేసి దీని డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. సో మొబైల్ని అయితే నేను ఆన్ చేసేసాను. ఇన్ఫినిక్స్ అని చెప్పేసి మొబైల్ బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 550 nits బ్రైట్నెస్ ఉందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసేస్తున్నారు. సో మరి ఇదంతా మనము ప్రాసెస్ స్కిప్ చేసి మెయిన్ స్క్రీన్కి పోదాం. సో ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసేస్తుంది. సో నెక్స్ట్ ఇక మరి దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే దీనిలో 550 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మరి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం మనం కూడా. సో ఇది చూడండి, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వచ్చింది. సో ఫ్రెండ్స్, మరి దీని మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడితే 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మనకు ప్రైజింగ్ ఏముంటుంది అనేది ఎస్పెషల్లీ చూడాల్సి ఉంటుంది. జనరల్గా ఇన్ఫినిక్స్ వాళ్ళు మంచి ప్రైజింగ్లోనే మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు. మరి ఒకసారి దీనిలో డార్క్ మోడ్ కూడా ఎనేబుల్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు 10,000 లోపు తీసుకొస్తారు కావచ్చు. సో మరి బ్రైట్నెస్ గురించి మాట్లాడితే అంత చెప్పుకోదగ్గ విధంగా అయితే ఏం లేదు. మరి సౌండ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో మరి వీళ్ళు ఈ మొబైల్లో ప్రొవైడ్ చేసింది ఏంటి అంటే సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి రిఫ్రెష్ రేట్ గురించి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు తక్కువ ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి లాంచ్ చేసిన మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు కలర్స్ చూడొచ్చు. దాంతోపాటే బ్రైట్నెస్, బ్లాక్స్ ఇవన్నిటిని అయితే చూడొచ్చు. మరి అంత ప్రాపర్గా అయితే నాకు డిస్ప్లే కనిపించలేదు, కానీ సౌండ్ మాత్రం చాలా లౌడ్గా వస్తుంది. చాలా లౌడ్గా అంటే చాలా లౌడ్గా వస్తుంది. డిస్ప్లే దగ్గర డిసప్పాయింట్ అవుతాం, కానీ సౌండ్ దగ్గర అయితే డిసప్పాయింట్ అవ్వము. నెక్స్ట్ ఒకసారి కెమెరా గురించి మాట్లాడదాం. సో దీనిలో మనకు 13 మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు కదా. సో దీనిలో చూడండి, మనకు ఐకాన్స్ అనేవి కొంచెం సింబాలిక్ ఇచ్చారు. సో ఇక్కడ మనం దీన్ని ప్రెస్ చేసినట్టయితే దీనిలో పోర్ట్రేట్ మోడ్లో వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి కొన్ని ఫోటోస్ని కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. గూగుల్ లెన్స్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే మరి ఇక్కడ జూమ్ని కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు, మరి అదైతే పనిచేయట్లేదు. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము
బ్యాక్ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని, సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫేస్ డిటెక్షన్ లాంటి ఫీచర్ని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. మరి కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మనం చూద్దాం. ఇది వచ్చేసి నేను సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. మరి నాకు అంత చెప్పుకోదగ్గ విధంగా అయితే ఏమనిపించలేదు. మరి ఇదంతా ఎక్కడ డిపెండ్ అవుద్ది అని అంటే దీని ప్రైస్ మీద డిపెండ్ అవుద్ది అన్నట్టు. మరి కెమెరా క్లారిటీకి మనం అంత డబ్బులు పెట్టొచ్చా లేదా అనేది మరి ప్రైస్ రివీల్ చేసిన తర్వాత మనం మాట్లాడవచ్చు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే అనిపించింది. దాంతోపాటే దీని బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుందని చెప్పేసి మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఒక బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బ్రైట్నెస్ పరంగా అయితే నాకు అంతేం బాగా అనిపించలేదు, కానీ దీని సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే నాకు బాగానే అనిపించింది. సో మరి ఈ ప్రాసెసర్ నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. సో దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగానే అనిపించింది. సో మరి నేను చెప్పాను కదా ప్రైస్ మ్యాటర్ చేస్తుంది. సో మరి ఏ ప్రైజింగ్లో లాంచ్ చేస్తారనేది చూద్దాం. ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.